బాబా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్పిరిచువల్ గురు. బాబా ప్రవచనాలు యూట్యూబ్ లో పెడితే వేల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ఫేస్బుక్ లో పిక్ పెడితే లక్షల్లో లైక్స్ ఉంటాయి. నిమాసి బాబా ఒక భక్తి సునామీ, భూమి మీద ఆ భగవంతుడి బినామీ. ఎవరైనా చేతుల్లో లైన్లు చూసి మనుషుల ఫ్యూచర్ చెప్తారు, బాబా మాత్రం స్టోరీ లైన్ విని ఆ సినిమా ఫ్యూచర్ చెప్తారు. నమస్కారం బాబా. కథ విని బాగుందన్నారట. ఎంత బడ్జెట్ లో తీయమంటారు? సినిమా బాగుండాలంటే చూడాల్సింది బడ్జెట్ కాదు నాయన, సబ్జెక్ట్. హాలు నిండాలంటే సీన్ బాగుండాలి, సీన్ బాగుండాలంటే స్క్రీన్ ప్లే బాగుండాలి. నా లాస్ట్ సినిమా సబ్జెక్ట్ కూడా మీరు బాగుందన్నారు కానీ ఫట్ అయిందా? అవును బాబా. అవదా మరి? నేను ఎప్పుడు చేయమన్నాను రిలీజ్? వేసవి కాలం. మీరు ఎప్పుడు చేశారు? వర్షాకాలం. వాష్ అవుట్ అవదా? మన రాఘవ, ఆయన అదే రాఘవేంద్ర రావు, నన్ను నమ్మి రామదాస్ సినిమాని సీజన్ లోనే రిలీజ్ చేశాడు. ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసుగా. డేటు మారితే ఫేటు మారుతుంది ఆయన. నా కోసం భక్తురాళ్ళందరూ నిరీక్షిస్తున్నారు. వెళ్ళి వాళ్ళని అనుభవించాలి, అదే అనుగ్రహించాలి. ప్రేమ గురించి ప్రేమాభిషేకంలో 1248వ సీన్లో నారాయణ మహర్షి ఏం చెప్పాడంటే, చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు. అందుకే మనం ప్రేమని ఒకవైపు నుంచే చూడాలి. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుందే. బాబా ప్రవచనాలు వినుంటారు. బాబా జై నివాస్ బాబా. బాబా, ఈ మధ్య నా బతుకు మరీ కష్టమైపోయింది. దరిద్రం నా చుట్టూ వైఫైలా తిరుగుతుంది బాబా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్క బతుకైపోయింది. బాబా, నీకు జరిగింది జరగబోయేది అంతా తెలుసు. ఈ బాబా నీకున్నంత వరకు నిన్ను ఎవడూ ఏమీ చేయలేడు. యు ఆర్ మై గాడ్ బాబా. జై నివాసి బాబా. ఒరే బావా, నాకెందుకు ఈ కుక్కను చూస్తుంటే ఎక్కువ అడగచ్చు అనిపిస్తుందిరా. వాడు ఎంత నెచ్చుతున్నాడు. ప్లీజ్ రా, ఆ చిక్కుపోయి బాకీ సగం తీరిపోద్దా? రే, నీకు ముందే చెప్పా, మనం అమౌంట్ ఎంత తక్కువ అడిగితే అంత సేఫ్. హలో, ఎక్కడ ఉన్నారమ్మా? రిచన్న నువ్వా అన్నా? ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారా? అదే పనిలో ఉన్నావు అన్నా. జస్ట్ 2 days లో వడ్డీతో పాటు అసలు కూడా కొంచెం కట్టేస్తాం. సర్లే కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పు. మేము అమరావతిలో రియల్ ఎస్టేట్ బాగుందంటేను తుళ్ళూరులో ఉన్నాం. తుళ్ళూరు నుంచి రైట్కి చూడమ్మా. ఓపెన్ చేద్దాం. నువ్వు అటెలు, నువ్వు ఇటెలు. రండ్రా, ఆడేం చెప్పాడురా? ఆడు చెప్పింది వినపడలేదన్నా. నేను చెప్పేది అంటానుగా, పరిగెట్టండి. అప్పుడే అబ్బా, ఇది అర్థమా? హలో, ఏరా కనపడ్డమే మానేశారు. డబ్బులు ఇచ్చినప్పుడు ఒకసారైనా వచ్చి కనపడాలా లేదా? అందుకే అన్న అకౌంట్ నెంబర్ మెసేజ్ చేస్తే వచ్చినట్టే వేసేస్తాం. మా వాళ్ళు వస్తున్నారు కదరా, ఇవ్వచ్చుగా. లేనప్పుడు వస్తున్నారన్నా, ఉన్నప్పుడు ఇవ్వచ్చుగా. మా దగ్గర ఎక్కువ ఉంటలేదన్నా, మాక్సిమం పోగేస్తున్నాం. పెద్ద అమౌంట్ కదన్నా. తీసుకున్నప్పుడు తెలీదా? వడ్డీ అవడం కొంచెం కష్టం అవుతుందన్న. కొంచెం టైం మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాం. మిమ్మల్ని చూస్తే ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? ముగ్గురిని ముక్కలు ముక్కలు కోసి సాల్ట్ అండ్ పేపర్ చల్లాలనుంది. అలా అనకన్నా, సొసైటీలో నీకు ఎంత మంచి పేరు ఉందో తెలుసా? అసలు ఎంత మంది నేను ప్రేమిస్తున్నారో తెలుసా? అంటే ఈ అమ్మాయిని చెప్పిందా అన్నను ప్రేమిస్తున్నా అని? మొన్నే ఒక అమ్మాయి వచ్చి, నీకు అన్న తెలుసు కదా, ఒకసారి పరిచయం చేయమని అడిగిందన్నా. మధ్యలో అన్నిట్రా. నువ్వు నాకన్నా, తనకు కాదు, తనకు వేరే. ఓ అలా అందా? అన్నయ్యకి అలాంటి గుర్తు చేయక మళ్ళీ. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఏమైందన్నా? నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది. మరేమైంది? ఫోన్లలో ఎప్పుడు కలుసుకోలా. ఇప్పటికీ కలుసుకోలేదా? ఓసారి కలుద్దామని వెళ్ళా. మోకాలపై కూర్చుని చెయ్యిలా చాచి ఐ లవ్ యూ అని చెప్పా. ఆ అమ్మాయి ఏమంది? చచ్చిపోయిందిరా. గుండె ఆగిపోయా?
నీకెలా తెలుసు? నీ ఫేస్ చూస్తేనే అర్థం అవుతుంది. నాకు లవ్ స్టోరీ ఉంది కదన్నా, అందుకే నీ ఎమోషన్ కరెక్ట్ అయ్యా. నీకు లవ్ స్టోరీ ఉందా? అసలు నా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందే 10 లో అన్నా. అమ్మనేమో ఫస్ట్ టైం అమ్మాయిని చూసిందే మీ వల్ల. అర్థం కాలే, చెప్పు. ఆ, మరి చెప్తే నాకు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి. ఈ స్టోరీ బాగుంటే అలాగే ఇస్తా. బాగలేదనుకో నీ కిడ్నీ తీస్తా. సరే అన్న. ఫ్లాష్ బ్యాక్ లో ఓ రోజు రేపు మనం పెట్టి కార్లు కంపెనీ బీభత్సంగా సక్సెస్ అయిపోయి టాటాకి టొయోటాకి పోటీ అయిపోయినా సరే మనం ఎలా కలిసి ఉండాలరా? ఆహా, టొయోటాలు తర్వాత అవుదాం గానీ ముందు పప్పులోకి టమాటాలు అయిపోయినాయి, పట్టరమ్మా. అంతేరా, టార్గెట్ టొయోటాలు అయితే టొయోటాలు వస్తాయి, టమాటాలు అయితే టమాటాలు వస్తాయి. నీ బతుకు టమాటాలు ఎక్కువ. రప్పు ఇలా కలిసిన ఎంతరా? 9800 మావా. మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకెంత కావాలరా? టమాటాకా టొయోటాకా? టమాటాకి అయితే అక్కర్లేదు, టొయోటాకి అయితే అడగక్కర్లేదు. అరే ఎదవా, కళ్ళన్నా కొంచెం కాస్ట్లీ కనాలరా? మొన్న సన్నీ లియోన్తో డేటింగ్ వెళ్ళి కలిసి కాస్ట్లీయే కదా. సన్నీ లియోన్ డేట్ కూడా మన సందులో మెచ్చకి తీసుకెళ్ళి ఉంటావు. యాబ్రా చదవా. కేర్ కేర్ కాదరా నీ అబ్బా, కార్ కేర్. హలో హలో 2345 కార్ రెడీ అయిందా అండి? 1 సెకండ్. 234 అంట. ఇంకా 2 hours పట్టిద్దని చెప్పరా? 1 hour అయిపోతుందండి. ఓకే, అయితే నేను జూబ్లీరాజ్ హోటల్లో ఉన్నాను. అక్కడ కార్ సెల్లార్ లో పార్క్ చేసి కీస్ పైకి తీసుకొచ్చివ్వండి. ఓకే షూర్ అండి. మీ పేరేమని సేవ్ చేసుకోను? జానకి. ఏ మాటగా మాట ఫోన్ లో అమ్మాయిల వయసులు భలే ఉంటారా మచ్చా? అమ్మాయిలు కూడా మన గురించి అదే అనుకుంటారా, ఫోన్ లో అబ్బాయిల వయసులు భలే ఉంటాయి మచ్చి అని. అయినా నేను 2 hours చెప్తే నువ్వు 1 hour ఎందుకు చెప్పావురా? అమ్మాయిలకి నిజాలు చెప్పినాడు ఎవడో బాగుపడలేదురా. మెకానిక్ అయినా మొగుడేనా? నువ్వు కార్ రెడీ చేసి ఉంచు, నేను ఫోన్ రీఛార్జ్ చేసుకొస్తా. సరే సరే కానీ అవుతుంది. నాకు రేచగట మొదలవుతుంది. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఏరా 5ంటికి వచ్చి బస్సు ఎక్కుతాడన్నావు, 5:30 అయింది. ఆడు వాచ్లో ఏంటదిలే అన్న, వచ్చేస్తాడులే. వాడు ఎప్పుడు వస్తే అప్పుడు నేను కిడ్నాప్ చేయాలా? ఇక్కడ రేచుక్క అన్న ఉత్త చేతులతో వెళ్తే జగ్గుపోయి మన అందరి తిత్తులు కోహెత్తాడన్నా. ఏడిసాడు అదవా. ఆడికి మాఫియా ఫీల్డ్ లైఫ్ ఇచ్చిందే నేను. దరిద్రం సైడ్ కొట్టి నేను సైడ్ అయ్యాను, ఆడు నా బాస్ అయ్యాడు. చెప్పు బంగారం. ఆయన ఇప్పుడే వెళ్ళారు, ఈ రోజైనా వస్తావుగా? పగటిపూట ఫోన్ చేయవే పారిజాతం అని నీకు 10 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను. నీకు సన్సెట్ అయితే కానీ కుదరదు, నాకు సన్ ఉంటే కానీ జరగదు. రేపు డే టైంలో ట్రై చేయి. ఉంటా. అలాగే. ఈ ఫోన్ కథ ఏంటన్నా? డైలీ ఇదే టైంకి వచ్చిద్ది, ఫోన్ పెట్టేసి నువ్వు ఎడుతుంటావు. నేను పారు ప్రేమించుకున్నావురా. మా పెళ్లికి నైట్ ముహూర్తం పెడితే నేను వెళ్ళలేదు, వేరే వాడు వెళ్ళాడు. వాడేమో నైట్ వాచ్మెన్, పగలు గడప దాటు, నేనేమో రాత్రులు గుమ్మం దాటను. 10 ఏళ్ల నుంచి ఇలాగే పోస్ట్ పోన్ అవుతూ ఉందిరా. అయినా నీకు నైట్ సెంటిమెంట్ ఏంటన్నా? సూర్యుడు నేను ఒకటేరా, చీకట్లో కనపడం. రే తమ్ముడు, నా ఫోన్కి 50 రీఛార్జ్ చెయ్యి. మూన్ వస్తే అందరికి మూడు వస్తుంది, నాకు మాత్రం మస్క్ వస్తుంది. రే నేను చెప్పాను కదా వాడు రాడని, ఇంకెంతసేపు రా? కాసేపు ఎదురు చూద్దాంలే అన్నా. నువ్వు చూస్తావు, నేను చూడొద్దు. అదిగో వాన కూడా పడుతుంది, ఇంకెంతసేపు రా? వర్షం పడుతుందా? ఆ డిక్కాన్ చేసిండు. వర్షం పడితే నాకు కనబడదా? డెక్ పెడితే నేను చూడలేదా? వెళ్లే మూడులో 100 అంటాం. నువ్వు డెక్ చేసి బండి స్టార్ట్ చేయరా. అన్నా ఆడు వచ్చాడు. నీ టైమింగ్ తగలడా, మొత్తం బ్లర్ అయ్యకొచ్చా కుదరా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఆ ప్యాంట్ షర్ట్ వేసుకున్నావాడేగా? అన్నా నువ్వు సూపర్ అన్నా, ఫోటో చూడకుండానే గుర్తు పెట్టేశావు. ఆ ఆరెంజ్ షర్టుడే. ఈ రోజుల్లో పోజారి కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు రా పెద్దోడా. మేము వెళ్ళి ఆయన ఎత్తుకొస్తాం, నువ్వు వెళ్ళి కారు తిప్పుకురా. అమ్మో, ఈ టైంలో కారు తిప్పితే 4-5 చావులు తప్ప. రే ఆగండి, మీ గంటకి నేను ఎలా కనపడుతున్నాను రా? డ్రైవర్ నా డాన్నా? ఈ టైంలో నాకు కాలిందనుకో ఎవరని కూడా చూడండి రోయ్. నేను ఎత్తుకొస్తా, మీరు బండి తిప్పురండి. ఈ ఎదవలనైతే మేనేజ్ చేసాం, ఈ ట్రాఫిక్ ని ఎలా మేనేజ్ చేస్తాం ఏంటో. చూడాలంటే కనపడాలి కదా. అన్న యాక్షన్ లోకి దిగితే టార్గెట్ తప్ప ట్రాఫిక్ కూడా కనిపించదురా. గుద్దకండ్రా బాబు, డైరెక్షన్లు మారిపోతున్నాయి. ప్రైవేట్కి అయితే పర్లేదా? వస్తున్నాను రా, బస్ కోసం వెయిటింగ్. వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. ఆరెంజ్, ఇది ఆరెంజ్. ఎరా అన్నున్నాడా? వసూల్లోకి వెళ్ళాడు. ఏదవా తాకట్టు లేకుండా అప్పులు ఇవ్వడం, రోడ్లట్టు తిరగడం వద్దురా తమ్ముడని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. నేను ఎప్పటి తీసుకురామన్నాను, మీరు ఎప్పటి తీసుకొచ్చారు? ఈ ఫోటోకి ఈ ఫేస్కి ఏమైనా సంబంధం ఉందా?
రెండు ఒకేలా ఉన్నాయి. ఆడు నేను ఎలా కన్ఫ్యూజ్ అయ్యావరా? నీకేమైనా కళ్ళు దొబ్బాయా? అమ్మయ్యమ్మ, నాకు కనిపించదని వీడికి ఎలా తెలిసిపోయింది? కాసేపట్లో జగ్గన్న వస్తాడు. మ్యాటర్ ఇలా జరిగిందని తెలిస్తే మనందరికి పెడతాడు రెడ్ చిల్లి. అన్న ప్లీజ్ అన్న, నువ్వేదో ఒకటి చెయ్యన్న. ఫోన్ రీఛార్జ్ కోసం బయటకు వస్తే వెనకాల కొట్టేయాడు. కొంచెం ఉంటే బుర్ర బద్దలేసిపోయింది. ఒరే బాబా నీకు దండం పెడతారా? ఆ నోటికి ప్లాస్టర్ వేసేయండి రా. చంపేస్తాను రే. రే జాగ్రత్తగా వినండి. వీడి ఫ్యామిలీకి ఫోన్ చేసి ₹1,00,000 ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించండి. వెంటనే వాళ్ళు లక్షిస్తారు. అంజిగాడి ఫ్యామిలీ అసలు వడ్డీ మొత్తం ఇచ్చారని బిల్డప్ ఇద్దాం. ఈ విషయం జగ్గుకు తెలిస్తే ఐడియా నువ్వే ఇచ్చావని అబద్ధం చెప్పి వీడిని అప్రూవల్ గా మార్చేస్తా. వద్దులే అన్న, నేను కోఆపరేషన్ చేస్తాను. ముందాడు సంగతి చూడండి రా. రాయ్, నీ బాబు పేరేంటి? ఆడెక్కడుంటాడు? ఆ నంబర్ ఏంటి? నాకు ఎవ్వరు లేరు. ఉన్నది 3 ఫ్రెండ్స్. వాళ్ళు కూడా టిఫిన్ కి డిన్నర్ కి డింకి కొట్టే టైప్. కాబట్టి నా వల్ల మీకు ఉపయోగం లేదు. దయచేసి లైట్ తీసుకోండి. వయసులో ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? నా గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు భయ్యా. ఉండువా, సెల్ తీస్తున్నా. గర్ల్ ఫ్రెండ్ లేదాను? ఇక్కడ జాను అని ఉన్నది. జాను అంటే నా లవ్వర్ కాదురా. ఆ అమ్మాయి పేరు జానకి, షార్ట్ కట్ లో జాను. హలో, ఏంటి ఇంకా రాలేదు? నీకోసం గంట నుండి వెయిటింగ్. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావని అడుగుతున్నది. డేటింగా? నీ బొందరా వెయిటింగ్. కార్ డెలివరీ కోసం ఫోన్ చేసింది. హలో హలో, ఎప్పుడు వస్తావు అంటే మాట్లాడడం ఏంటి? ఎక్కడికి రావాలి? జూబ్లీ రిచ్ హోటల్ కి వచ్చి కీస్ ఇస్తానన్నావుగా. నువ్వు కార్ అంటాను, అది కిస్ అంటాను. కిస్సా? కిస్ ఏంటి? హోటల్కి వచ్చి ఇస్తాను ఉంటా కదా. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రా. అన్న ఓరి ముద్దు కోసం ఆగలేక గిల 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 కొట్టుకుంటాను. ఓరే కిస్సు కాదురా, కీసు. కీకి దీర్ఘం ఉంది. కిస్ అంటే ముద్దురా. కీస్ అంటే బాగా సాగదీసి పెట్టే పెద్ద ముద్దని. హలో హలో, ఏ పోరి, ఇగో చెప్తున్నా, నీ బాయ్ ఫ్రెండ్ ని మేము కిడ్నాప్ చేసినాం. ₹1,00,000 ఇస్తే నిడిచిపెడతాం, లేకపోతే సంపి పార్సల్ చేస్తాం. see you mistaken. I have no relationship with him. He's just supposed to deliver my car to the hotel. పైసలు ఇచ్చి పోరాని తీసుకపో, లేదంటే ఈ పానానికి నీదే బాధ్యత. అడ్రస్ రాసుకో, అమీర్పేట్ ఓల్డ్ బంగ్లా. చలో. ఏయ్, మీరు ఫ్యాన్స్ ఇచ్చేసి లైట్ వెలుగుద్దని వెయిట్ చేస్తున్నారా? జరగదు. హలో, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు. నేను ఎలా ఉంటానో కూడా దానికి తెలియదు. మా అమ్మాయి వచ్చిందనుకో నీ గర్ల్ ఫ్రెండ్, రాలేదనుకో కస్టమరు. ఓల్డ్ బంగ్లో. ఎవరో అమ్మాయి వచ్చిందన్నా. ఫోన్ చేసింది మీరేనా? అన్నా పాపం చూసావా ఏముందో? అవునరా, కానీ కాస్త రంగు తక్కువ. అంతేకుంటే అది ఎరుప. నీకురా, నాకు కాదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ డబ్బు తీసుకుని అతను వదిలేయండి. చూస్తే మస్తు రిచ్గా అనిపిస్తున్నావు, జబర్దస్తున్నావు. నువ్వు ఆన్ని లవ్ చేసుడు ఏంది? వాట్? అతని ఫేస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఏ రిలేషన్ లేనోడి కోసం ఇది 1,00,000 తెచ్చిందంటే ఖచ్చితంగా ఇది రిచ్చే. దీన్ని కట్టేసి వాళ్ళ బాబుకి ఫోన్ చేస్తే 1,00,000 ఏంటి, 10 లక్షలు ఇస్తాడు. ఎక్స్క్యూజ్ మీ,